ఒక కొడుకేమో చదువుకుంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, రెండో కొడుకేమో వ్యవసాయం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా తల్లికి వ్యవసాయం చేస్తున్నటువంటి కొడుకు పట్ల కాస్త ప్రేమ, జాలి, దయ ఎక్కువగా ఉండేవి. ఎందుకంటే ఎండలో పనిచేస్తున్నాడు, దున్నుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి కొడుకు పట్ల కాస్త ప్రేమ ఎక్కువగా ఉండేది. ఎవరైతే చిన్న కొడుకున్నాడో చదువు కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి చిన్న కొడుకు పట్ల వాడు సుఖంగానే ఉంటున్నాడు కదా, నీడపట్టునే ఉంటున్నాడు కదా అనేటువంటి అభిప్రాయం ఆ తల్లికి ఉండేదన్నమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత తల్లికి అనిపిస్తుంది, నేనేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, నా ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూడలేకపోతున్నానా అని చెప్పి ఆమె ఆలోచించి ఒక ఐడియా వస్తుంది ఆమెకి. ఏమని అంటే, తను చిలికినటువంటి వెన్న ముద్ద ఉంటుంది కదా, ఆ వెన్న ముద్దని వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ చేతిలో పెట్టి చూద్దాము. ఎవరి బాడీలో అయితే ఎక్కువ టెన్షన్ ఉంటుందో ఆ బాడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఆ వెన్న ముద్ద చేతిలో పెట్టగానే కరిగిపోతుంది. కరిగినటువంటి ఎవరి చేతిలో పెడితే వెన్న ముద్ద కరిగిపోతుందో, కరిగిపోయిన వాడు ఎక్కువగా టెన్షన్లో ఉన్నట్టు. ఎవరిదైతే